ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తా రోకోతో నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ సకాలంలో కొనుగోలు ప్రక్రియ చేయకపోవడాన్ని నిరసిస్తూ కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామం వద్ద ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలతో రాస్తా రోకో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా గానీ ధాన్యాన్ని తూకం వేయకుండా గన్ని బ్యాగులు లేవు అనే కారణంతో తీవ్ర జాప్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా రాస్తా రోకో వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేయడంతో రాస్తా రోకోను విరమించారు. గొల్లపల్లె వట్టిమల్ల కోనరావుపేట మండలంలో రాజన్న సిరిసిల్ల డిస్టికు గొల్లపల్లె గ్రామంలో దాదాపు 20,000 క్వింటాల సెంటర్ ఉన్నది. ఐకేపీ సెంటరు నెల రోజులు అవుతుంది ప్రారంభించి, వడ్ల కొనుగోలు ప్రారంభించి. ఇప్పటి వరకు 2,000 క్వింటాలు మాత్రమే తూకం వేయడం జరిగింది. లారీలు రావడం లేదు. అలాగే షిప్మెంట్ జరగకపోవడం వల్ల ఒక్కొక్క 20 లారీలు అట్లా ఉండేసరికి లారీలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పటి వరకు నెల రోజుల టైం గడుస్తుంది. 10% కూడా వడ్ల తూకం వేయలేదు. సెంటర్లో వడ్లన్నీ దాదాపు 7% మ్యాచరు, 6% మ్యాచరు వచ్చే లెవెల్లో ఉన్నాయి. వడ్లు మొత్తం ఎండిపోతున్నాయి. ఆల్రెడీ వర్షాలు వస్తే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ రైతులంతా నారు పోసుకునే టైం వచ్చింది. కావున రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పటికైనా లారీలు కానీ, మిల్లుల అలాట్మెంట్ కానీ తొందరగా చేయగలరని కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, అలాగే ఎంపీడీఓ, అలాగే ఇతర ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము వినతి కోరుచున్నాము. ఎదగాలంటే మా అట్లా అన్నీ ఉంటుంది. అట్లా వర్షాలకు అకాల వర్షాలకు నానిపోతున్నాయి, వడ్డాన్ని అట్లే ఉంటున్నాయి. అది ఎట్లా లారీలు కావాలి, మాకు పద్ధతులు కొనుగోలు చేయాలి, మాకు అన్ని పని చేయాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ గారు కానీ, ఆశీలన్న కానీ, సీఎం గారు కానీ కోరుతున్నాం. మేము మా అడ్లు మాత్రం చెప్పిన పోవాలి. మాకు ఇక్కడ 4 రోజులు అయితే 2 నెలలు మేము కోసి అన్నీ ఉన్నాయి. లారీలు అత్తలేవు, కొనుగోలు అయితే లేదు. అన్ని కొడితే ఒక 2,000 క్వింటాలు కూడా పోలేదు. ఇంకా 20 క్వింటాలు, 25,000 క్వింటాలు అట్లా ఉన్నాయి. మరి ఎట్లా మా బతుకులు ఏంటి? మా పరిస్థితి అయితే మా బతుకులు మరి మేము ఏం చేసుడు? మళ్ళీ 4 రోజులు దుకాణాలకు వస్తే రోజులు వచ్చినాయి. మరి మేము పోయన్నా మరి ఇట్లే అవిటి వరకు చూసుకొని ఉండాలి. మేము ఏం చేసుడు? అవి ఉన్నాయి, ఆయన పందులు బుక్కుతున్నాయి. తెలంగాణ పందుల కావాలి కాయాలి, పొద్దుదాకా బర్రెల కావాలి కాయాలి. అవి అట్లే ఉంటుకున్నాయి, అట్లే ఉండిపోతున్నాయి మాకు. మరి ఇంటికాడ ఈ పని చేసుకుందామా మేము, లేకపోతే అడ్డు కోసుకు అట్లకైనా కూకుందామా పొద్దున్న తెలంగాణ. ఇప్పటికైనా తొందరగా వచ్చి మాకు లారీ కలెక్టర్ వారు చొరవ తీసుకొని మందించగలరని కోరుతున్నాం.